వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ గురించి మాట్లాడుకుందాం. రోహిణి అయితే తన ఫ్రెండ్‌తో ఇలా అంటూ ఉంటుంది. "ఏంటే నువ్వు మాట్లాడే అతను ఇంకా రాలేదు. ఫస్ట్ అతనికి కాల్ చేసి ఎక్కడున్నాడో కనుక్కో. ఫంక్షన్‌కి టైం అవుతుంది" అని అంటూ ఉంటుంది రోహిణి. తర్వాత రోహిణి ఫ్రెండ్ రౌడీకి ఫోన్ చేసి "ఎక్కడున్నావురా? టైం అవుతుంది ఫంక్షన్‌కి. నువ్వు తొందరగా రా. ఏంటి సమయానికి రాకుండా" అని చెప్పి అరుస్తూ ఉంటుంది. "ఇదిగో అక్క వచ్చేసాను. ఎంట్రన్స్‌లోనే ఉన్నాను" అని అంటాడు అతను. ఇంతలో శోభ, సురేంద్ర మరొక ప్రయత్నం చేస్తూ ఉంటారు. బాలు ఎలాగైనా సరే ఫంక్షన్‌లో గొడవ జరపాలి. బాలు చేత ఫంక్షన్‌లో పెద్ద గొడవ జరిపించాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. తర్వాత రౌడీ రోహిణి గది దగ్గరికి వస్తాడు. తర్వాత రోహిణి ఫ్రెండ్ ఏం చేస్తుంది, రౌడీని తీసుకుపోయి అదిగో అక్కడ కూర్చున్నారు కదా వాళ్ళిద్దరే భార్యాభర్తలు. అక్కడ నోటిపైన వేలేసుకున్నాడు కదా అతనే బాలు. అతనికి నువ్వు ఫుల్‌గా మందు తాపించి ఫంక్షన్‌లో గొడవ జరిపే విధంగా చేయాలి అని చెప్పేసి పంపిస్తుంది. ఇంతలోగా అక్కడ పూజ సామాన్లన్నీ సర్దాలని చెప్పేసి మీనాక్షి, ప్రభావతి మీనాని తీసుకువెళ్తారు. రౌడీ బాలు దగ్గరకొచ్చి, "బాలు నీకొక చిన్న సర్ప్రైజ్ ఉంది. నువ్వు నాకు బాగా తెలుసు. కానీ నేను నీకు అంతగా తెలియదు. రా నీకు బయట ఒకటి చూపిస్తానని" చెప్పేసి బాలుని కారు దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత కారు ఎనక డిక్కీ ఓపెన్ చేసి అక్కడ మందు బాటిల్స్, బీర్ బాటిల్స్ అన్నీ ఉంటాయి. "రా బాలు ఈ ఫంక్షన్‌లో నేను నీకిస్తున్న ఒక చిన్న ట్రీట్ ఇది తీసుకో" అని చెప్పేసి అయితే రౌడీ ఏం చేస్తాడు బాలుకి ఒక గ్లాస్‌లో మందైతే పోసిస్తాడు. అదే సమయానికి మీనా బయటకొచ్చి రౌడీ ఆ విధంగా చేయడం చూసి ఒక్కసారిగా వచ్చి అతని చెంపలు 2 పగలగొడుతుంది. పగలగొట్టిన తర్వాత ఏంటండి మీరు ఈ విధంగా తాగుతున్నారు? మీకేం చెప్పాను ఫంక్షన్‌లో తాగకూడదు, గొడవ చేయకూడదు, ఎవరితో మాట్లాడకూడదు అని చెప్పాను కదా! మీరేంటి ఇలా చేస్తున్నారు అనంగానే బాలు చెప్తాడు. ఇతనే నాకు తెలీదు కానీ నేను అతనికి తెలుసంట. అతనే నన్ను బలవంతంగా తీసుకొచ్చి ఈ విధంగా ఒక గ్లాస్‌లో మందు పోసిచ్చాడు తాగమని అని చెప్తాడు బాలు. అప్పుడు మీనా "అరేయ్! ఎవరురా నువ్వు? అసలెందుకొచ్చావు? ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు?" అని మరొక 2 దెబ్బలు వేయంగానే రౌడీ నిజం చెప్పేస్తాడు. నా చేత ఈ విధంగా రోహిణి చేయిస్తుంది అని. అప్పుడు బాలు, మీనా ఇద్దరు రోహిణి దగ్గరికెళ్ళి రోహిణినైతే తిడతారు. "ఏంటి రోహిణి నీకు కొద్దిగైనా బుద్ధుందా? చదువుకునే దానివే కదా! ఫంక్షన్‌లో ఎటువంటి గొడవ జరగకూడదనే కదా బాలు ఈరోజు మౌనంగా ఉన్నాడు. నీకు కొద్దిగైనా తెలివుందా? అసలెందుకు ఈ విధంగా చేస్తున్నావు?" అని చెప్పైతే మీనా రోహిణిని తిడుతూ ఉంటుంది. ఇదంతా విన్న ప్రభావతి ఏంటి మీనా? ఏంట్రా బాలు మీ ఇద్దరు కలిసి నా కోడలు రోహిణిని తిడుతున్నారు. తను ఈరోజు అందంగా రెడీ అయిందని మీకు మనసు ఒప్పట్లేదు. అందుకే తనని మీరు నిందిస్తున్నారు అని చెప్పైతే ప్రభావతి మీనాని తిడుతూ ఉంటుంది. అప్పుడు బాలు "అవునమ్మా విజిలమ్మ! మీ కోడలు రోహిణి చేసిన ఘనకార్యం తెలిస్తే మేం కాదు నువ్వే తిడతావు" అని అంటాడు బాలు. అప్పుడే నిజం చెప్పబోయే సమయానికి మీనా "వద్దండి ఇప్పుడేం మాట్లాడకండి. మనం ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం" అని అంటుంది మీనా. తర్వాత ప్రభావతి "ఏటి రోహిణి మీ నాన్న ఇంక 10 నిమిషాలు ఉంది ముహూర్తానికి. మీ నాన్న ఇంకా రాకపోతే ఎట్లాగని" చెప్పేసైతే రోహిణిని ప్రభావతి కూడా తిడుతూ ఉంటుంది. అదే సమయంలో సడెన్‌గా ఫంక్షన్ ముందు ఒక పెద్ద కారొచ్చి ఆగుతుంది. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో నిజంగానే రోహిణి వాళ్ళ నాన్న వస్తాడా? రాడా? లేదా రోహిణి ఎవరినైనా ఏర్పాటు చేసుకొని ఉంటుందా? అసలు శోభ, సురేంద్ర లేదా ఎవరినైనా మనుషులు పెట్టించారా బాలు చేత గొడవ జరిపించడానికని? ఈ ఫంక్షన్‌లో సత్యం ఎలాంటి అవమానాలు ఎదుర్కోబోతున్నాడో మనం చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.